దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. రీతిగా మరొకసారి ఆయన కృపలో నిలబెట్టుకున్న దేవునికి ఒకసారి రీతిగా సంఘమంతా ఏర్పాటు చేసుకున్న దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులకు సేవకురాలకు కూడి వచ్చిన విశ్వాసంతో ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కగా దేవుణ్ణి ఆరాధించటకు, ఆయన స్తుతించటకు ఈ యొక్క శిలువ ధ్యానాల్లో మనల్ని ఏర్పాటు చేసుకుని దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ యొక్క శిలువ ధ్యానాలు 13 రోజులు ఎన్నో విషయాలు దేవుడు మనతో కావలసిన ఆత్మీయ ఆహారంతో, హెచ్చరికలతోటి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రాముఖ్యమైనది. ఊరికే కాదు, కానీ ఎందుకంటే ఒక మాట ఇష్టం నాకు. ప్రసంగి గ్రంథంలో ఆలకించాలి, ఎవరో రాయొద్దు నాకు చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే, మీరు తిన్న ఆహారము నీ ఒంటికి అది ఆహారము పట్టాలి అంటే, తృప్తిగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞ ఎంతో అవసరమని ఒక మాట ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క 13 రోజుల నుంచి దేవుని వాక్యాన్ని తింటూ ఉన్నాం. అది మన యొక్క ఆత్మీయ జీవితానికి అప్లికేబుల్ కావాలి అంటే దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క కృప ఎంతో అవసరం. సాధారణంగా ఆలోచన చేస్తే ఈరోజు నేను ఒక అంశాన్ని మీ దగ్గరికి తీసుకుని రావాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అంశం పేరు ఏంటంటే, మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చుచున్నాడు. ఈ యొక్క అంశము రాకడ గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్టు. ప్రవక్తల యొక్క యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము యొక్క ప్రారంభం దినం నుండి తీసుకుని చెప్పాలి కదా అని నేను ప్రిపేర్ అవుతుంటే ఎందుకో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే నేను నిన్న ఒక 20 నిమిషాలు చెప్పి 30 నిమిషాలు ప్రార్థన చేసుకుందామని చెప్పి నేను వచ్చాను. కానీ దేవుని యొక్క వెలుగు అగ్ని నాలో ఉన్నప్పుడు నేను ఆపలేకపోయాను. ఎన్నో విషయాలు నాతో మాట్లాడాడు దేవుడు. ఈరోజు దేవుడు దేని జ్ఞాపకం చేసిందంటే, ఒక మాట ఏంటంటే, నేను అంశం ఎక్కువ సమయం తీసుకోను. అయితే ఒక 8:15 అయింది. 8:30 కల్లా నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఆ గెచ్చమైన తోట దగ్గర ఆ రాత్రి కాల సమయంలో శిష్యులందరూ పడుకుంటారు. యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తారు. మళ్ళీ యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఆ మనుషులకు, ఆ శిష్యులకు ఒక మాట చెప్తాడు. ఒక గడి అయినా రాత్రి, ఒక గడి అయినా నువ్వు ప్రార్థనలో మెలుగుగా ఉండి ప్రార్థన చేయలేవు అని అంటాడు. అది ఆలోచన చేసినప్పుడు ఆ మాట నాతోనే చెప్పినట్టు, నేను మెలుగుగా లేనట్టు, నిద్రపోతున్నట్టు ఆ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నేనేనేమో అన్న ఆలోచన పదే నన్ను గుంచుతూ ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితము ఈ శరీరము నాకు ప్రార్థన చేసుకోవడానికి సహకరించలేదు. ఎందుకంటే ఫుల్గా ఆహారం తినేసి, లేకపోతే ప్రార్థన చేసుకుని ఏపుంజామనే 3 గంటలకి లేకపోతే 4 గంటలకు లెగవాలి అంటే ఉదయం నైట్ కూడా చెప్తే ఈ శరీరము నా వల్ల కాదని చెప్పి పడుకునేది. ఏంటి ప్రభు అని చెప్పి నేను ఒక్కసారి ధ్యానం చేసుకుంటూ దూరంగా వెళ్ళిపోయి ప్రార్థనలు ఎక్కువ ఈ 4 రోజుల నుంచి ప్రభుతో ఏకాంతంగా గడపడానికి, ప్రభు యొక్క కోరికను, ప్రభు యొక్క ఆజ్ఞను తీసుకొని ఏకాంతంగా వెళ్ళిపోయి ఎక్కడ దొరికితే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేసుకున్న తర్వాత, ఎందుకంటే శరీరము ఆత్మ రెండు వేరు వాటికి ఒకట ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నేను ఆత్మ బలమును పొందుకున్నప్పుడు ఈ యొక్క శరీరము అని నేను చెప్పేవన్నీ ఇప్పుడేం చెబుతానంటే, ఏ గాడిద నీవు నా మాట వింటే నీకు ఆహారం పెడతాను, నేను చెప్పినట్టు నడుచుకుంటేనే నీకు ఆహారం పెడతాను. ఎందుకంటే ఎద్దులకు ముళ్ళుతో పొడుస్తూ ఉంటారు ముందుకు వెళ్ళాలని. ఆత్మతోటి ఈ శరీరానికి చెప్తాను, నా మాట వింటేనే నీకు ఆహారం, లేకపోతే నువ్వు పస్తే ఉండాలి. ఇలా ప్రార్థనలు నడుస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు నాకు చాలా సంతోషాన్ని, దేవుని ఆత్మ బలములో సంతోషించడానికి దేవుడు కృప చూపించాడు.
ఈరోజు ఆ అంశం కాదు కానీ చిన్న అంశం, ఒక 10-15 నిమిషాలు ధ్యానించుకొని ఎక్కువ సమయం తీసుకొని ప్రార్థన చేసుకున్నాం. సంఘము ప్రార్థన చేసుకోవాలి. ఏకాంతముగా వ్యక్తిగతమైన ప్రార్థన ఎంతో అవసరం. నేను దినాన 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, విశ్వాసములో మనము ఎంత నమ్మకస్తులుగా ఉండాలో, అంతేకాదు ఎవరు ఓడిపోకూడదు, అందరూ జీవితం కలిగి ఉండాలి. అంతేకాదు రాకడ దినాల్లో మన హృదయ స్థితిని బట్టి దేవుడు మనము ఎత్తబడే సంఘములో ఉంటాం, ఎత్తబడే గుంపులో ఉంటామని దేవుడు వాక్యం సెలవించారు. ఈరోజు ఈ యొక్క అంశం చెప్పాను కదా, ఆ అంశము దేవుని చిత్తమైతే ధ్యానించుకుందాం. ఒక చిన్న వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 వచనం నుండి చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. చదువుకున్న లేఖనముల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాలు మాతో మాట్లాడిన ప్రభువా, ఈ రాత్రి మాకు కావలసిన ఆహారముతో, ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని తృప్తిపరచండి. వినగలిగే చెవులను, మార్చుకునే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయండి. దేవా, కనికరించి సహాయం దయచేయమని వేడుకుంటే యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటుంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గమనించండి పిల్లారా, మనం చదువుకున్న వాక్యంలో 2 విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు చెప్పిన ఈ యొక్క ఉపమానాల్లో చాలా లోతైన మర్మము దాగి ఉంటుంది. ఈ యొక్క ఉపమానంలో ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇద్దరిని ఇక్కడ రెండింటిని ఏంటంటే స్త్రీని జ్ఞాపకం చేస్తున్నారు, నాణ్యమును జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీ అనగా కొన్ని విషయాలు మనం పోల్చుకొని ముగించుకున్నాం. స్త్రీ అనగా దేనిని పోలుస్తుంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో స్త్రీలు ఉన్నారు, చెల్లి, తల్లి అని, అమ్మమ్మ అని, నాయనమ్మ అని చెప్పి స్త్రీలు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా స్త్రీతోటి పోల్చబడ్డారు. అంటే సంఘముతో పోల్చబడిన స్త్రీ. ఈ యొక్క సంఘాన్ని స్త్రీతో పోల్చబడినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రియమైన సంఘమా, ఎందుకంటే ఈ యొక్క స్త్రీని, ఈ యొక్క సంఘమును కట్టింది ఎవరంటే మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడే. ఆయన కృపలతోటి, ఆయన రక్తమును కార్చి ఆ సంఘానికి కావలసిన ఇటుకలను ఆ సంఘానికి కావలసిన ఐరన్ అంతా తీసుకొచ్చి ఆ సంఘాన్ని గట్టిగా కట్టుకుంటూ వచ్చాడు. అందుకనే సంఘములో ఎవరున్నారు అంటే రక్షించబడిన వారిని స్త్రీ అని ఇక్కడ మనం పోల్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే నాణ్యమును గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నాణ్యమును ఎలా పోల్చుకోవాలి అంటే పాపికి సాదృశ్యముగా ఇక్కడ నాణ్యమును మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నాణ్యము గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి ఆలోచన చేస్తే, ఈ నాణ్యము
ఏ రకంగా తయారు చేశారంటే వెండితో కానీ బంగారముతో కానీ లేకపోతే స్టీల్తో కానీ ఐరన్తో కానీ ఈ నాణ్యాలను తయారు చేస్తారు. ఎందుకంటే డబ్బులు ఇవన్నీ యొక్క ధనముతో సంబంధించింది కాబట్టి ఈ నాణ్యములను ఈ యొక్క ఐరన్ వీటితోటి తయారు చేస్తారు. ఈ నాణ్యములను ఎక్కడి నుంచి, ఈ యొక్క ఐరన్ లేకపోతే ఉక్కు ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు అంటే భూమిలో ఉన్న దాచబడిన ఆ యొక్క ఆ భూమిలో నుండి తీస్తారు ఈ నాణ్యములను. అలాగే మనిషిని కూడా దేవుడు ఈ యొక్క ఏ రకంగా నాణ్యమును మట్టిలోంచి తీశాడో మనిషిని కూడా దేవుడు మట్టిలో నుండి తీశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, చదవండి అన్నమాట. నేల మట్టితో నరుని నిర్మించాడు. చాలండి. మట్టిలో నుంచి మనిషిని పుట్టించాడు దేవుడు. ఈ నాణ్యమును కూడా మట్టిలో నుంచే తీశాడు. రెండోదిగా మనం చూసుకుంటే ఈ యొక్క నాణ్యము ఈ భూలోకములో నాణ్యముకు విలువ ఉన్నది. ఈ డబ్బుకు భూలోకంలో విలువ ఉన్నది. అలాగే దేవుడు కూడా భూలోకములో ఉన్న మనిషికి విలువనిచ్చాడు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఆశీర్వదించాను ఎట్లనగా నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి అని మనిషికి దేవుడు విలువిచ్చాడు. అందుకని మనిషి దేవుడిచ్చిన విలువను పట్టుకొని మనిషి కంటే బలమైన అక్కడ జంతువులను కూడా లోపరుచుకోవటానికి మనిషికి దేవుడు అంత స్థానం ఇచ్చాడు. అంటే డబ్బుకి ఏ రకంగా విలువ ఉందో ఈ భూలోకంలో మనిషికి కూడా దేవుడు విలువనిచ్చాడు. అలాగే ఈ నాణ్యము ఎలాగూ, ఎందుకంటే నాణ్యము మీద కొన్ని ముద్రలు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియన్ మీద అయితే 3 సింహాల ముద్ర ఏ రకంగా ఉంటుందో ఈ మనిషి మీద కూడా దేవుని యొక్క ముద్ర ఉంటది. నా ప్రియమైన సంఘం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి పోలిక? యేసుక్రీస్తు దేవుని పోలిక. అంటే మనం అందరం ఒక జ్ఞాపకం చేసుకుంటే ఎవరో పోలికలో లేము, మనము దేవుని పోలికలోనే ఏర్పాటు చేయబడ్డాము. అంటే దేవుని యొక్క ముద్రతోటి మనము రూపించబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నాణ్యాన్ని అట్లా పోల్చుకుంటే ఆ రకంగా ఉంది. అంతేకాదు ఈ యొక్క నాణ్యం ఏంటంటే నిర్జీవమైనది. నాణ్యము నిర్జీవమైనది, అజాగ్రత్త కలిగిన నాణ్యం. ఎందుకంటే ఈ నాణ్యము అక్కడ మన మనుషుల్లో చూసుకుంటే నాణ్యాన్ని ఈ సంఘం అంట పోగొట్టుకుందంట. ఈ స్త్రీ అనే సంఘము ఆ నాణ్యమును పోగొట్టుకొని, ఎందుకంటే మనిషికి దేవుడు ఆత్మాభిమానాన్ని ఇచ్చాడు, క్షేమాభివృద్ధినిచ్చాడు, మనస్సాక్షినిచ్చాడు. అన్ని రకాలుగా సంఘములో ఏర్పాటు చేసుకొని ఆ రక్షణ పొందుకొని సంఘములో ఏర్పాటు చేయబడ్డ ఆ స్త్రీ ఈ రోజుల్లో ఆ స్త్రీ అంట, ఆ సంఘం అంట నాణ్యాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే రక్షించబడిన ఆ స్త్రీ పాపముతోటి లోకములో కలిసిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రియమైన సంఘమా, ఎందుకంటే ఆ స్త్రీ పాపములో పడిన ఆ నాణ్యము ఎలా ఉంటుందంటే మరణానికి దగ్గరగా ఉంటుంది. పాపములో పడిపోతున్నానే, పాపములో ఉన్నానని చెప్పి గ్రహించదు అంట ఆ నాణ్యం. నా ప్రియమైన సంఘం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి వచనం చదవండి.
మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని ఏమండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన నాణ్యాన్ని దేవుడు బ్రతికించడానికి వెతుకుతున్నాడు. ఎందుకంటే ఈ నాణ్యము వెలుగు దగ్గరకు రాదు. ఈ నాణ్యము ఎందుకంటే సంఘము నుండి, ఆ స్త్రీ అయిన సంఘము నుండి పాపములో లోకములో పడిపోయిన నాణ్యం వెలుగు దగ్గరకు రాలేదు. వెలుగంటే భయం, పాపములోనే అక్కడే పడిపోయి ఉండే నాణ్యం ఇది. కానీ నా ప్రియమైన సంఘమా, ఈ యొక్క స్త్రీ రక్షించబడిన స్త్రీ, సంఘములో ఏకమైన స్త్రీ, సంఘములో బలమైన స్త్రీ, సంఘములో ఏమండి సేవకుడనే స్త్రీ, సంఘములో ఏమండి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను చేసే స్త్రీ ఏం చేస్తుందంటే రాలిపోయిన ఆ పాపాత్ములు ఏదైతే లోకంలో కలిసిపోయిన బిడ్డల కోసము వెలుతురుతోటి ఏమండి చూస్తూ ఉంటుందంట, ఆ నాణ్యము కోసం వెతుకుతూ ఉంటుందంట. ఎందుకంటే చదవండి మొదటి 8వ వచనం చదవండి సారీ 8వ వచనం చదువు. లూకా సువార్త 15వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు చాలు మొదటిగా పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతకడానికి ఆమె ఏం చేసింది? ఏమండి, దీపాన్ని వెలిగించింది. పోగొట్టుకున్న నాణ్యమును దీపమును ఏ రకంగా పోల్చుకోవచ్చు అంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం చదవండి. ఏమై ఉందంట? వాక్యము ఏమైనదంట? వెలుగై ఉన్నదంట. ఈ నాణ్యాన్ని వెలిగి ఏమని నాణ్యాన్ని వెతకడానికి వాక్యము మనలో పని చేయాలి. పడిపోయిన లోకంలో కలిసిపోయిన నాణ్యాన్ని వెతకడానికి సాధనలుగా సంఘము ఏమి ఉపయోగించాలంటే వాక్యం అనే దీపమును వెలిగించాలి. నువ్వు వెళుతున్నా ఏమండి అది నీ పాదములకు దీపమై ఉండాలి. ఎందుకంటే చదవండి మళ్ళీ 130 వచనం చదవండి. అక్కడే 119వ అధ్యాయంలోనే నేను గుర్తిస్తాను. ఏమండి, ఆయన వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడిందో అప్పుడే వెలుగు అనేది నీలో నాలో ప్రవహింపచేసింది. 133 కూడా చదవమ్మా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఆ స్త్రీ, ఆ సంఘము, ఆ స్త్రీ ఏం చేసిందంటే నాణ్యాన్ని వెతకడానికి మొదట ఖడ్గమును ఏం ఉపయోగించిందంటే వాక్యం అనే దీపమును ఏమండి ఉపయోగించింది. అంతేకాదు ఆ స్త్రీ ఏం చేసిందంటే రెండోదిగా నెక్స్ట్ చదువు, ఇల్లు ఊడ్చిందంట. ఇల్లు ఊడ్చి శుభ్రపరిచిందంట. ఎందుకంటే ఆ ఇల్లు ఎందుకు ఊడుస్తుంది అంటే నాణ్యము కనపడిద్దేమో. ఆ నాణ్యము కోసము ఆగిపోలేదు. ఆ నాణ్యము కోసము ఏమండి తన హృదయములో ఉన్నది మొత్తము కూడా ఏదైతే పాపం ఉన్నదో ఆ సంఘములో, ఏదైతే ఏమండి లోపం ఉన్నదో వాటన్నిటిని పక్కన పెట్టి ఆ నాణ్యము కోసమే ఆలోచన చేస్తుందంట. కనపడాలి అని శుభ్రం చేస్తుందంట. తన బ్రతుకును శుభ్రం చేసుకుంటుందంట. తన జీవితాన్ని శుభ్రం చేసుకున్నట్టు మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే రకంగా 3వ విషయం అక్కడ చదువు మళ్ళీ. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికిద్దంట. ఎప్పటి వరకు ఎతికిద్దంటే అది దొరికేంత వరకు ఎతికిద్దంట. దీన్ని మనము సిలువలో మనకి జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియమైన సంగమా, లూకాసు వార్త, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ రకంగా యేసుక్రీస్తు గారు ఏమండి స్వయాన దేవుడు ఈ లోకములో ఏమండి మనిషిని ఏర్పాటు చేసి కొన్ని రోజులు భూలోకంలో బ్రతికేసి రండి అని పంపించిన ఆ దేవుడు ఏమండి కొన్ని దినాలకి ఈ మనుషులు ఏమయ్యారంటే దేవునికి కనపడకుండా వెళ్ళిపోయారు. పాపమనే ఆనాడు ఏదైతే ఆదాము హవ్వ
దేవునికి విరుద్ధముగా ఏమండి తినవద్దన్న పండుని తిని దేవునికి దూరంగా ఆ పాపంలో పడిపోయారో, దేవుడు వెతకడానికి పరలోకం నుండి స్వయాన ఆయన దిగి వచ్చి ఏమండి వెతుకుతూ ఉన్నాడు. ఆ నాణ్యము కనబడబోట్లేదని చెప్పి కన్నా ఆ పాపముతో నిండిన నాణ్యమును బాగు చేయడానికి ఆయనే వెలుగైన వచ్చాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, చదవండి. 9వ వచనం 9వ వచనం చదువు. నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 5వ వచనం కూడా చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించటం లేదంట. యేసుక్రీస్తు గారు నాణ్యం కోసం ఎతకడానికి పరలోకం నుండి దిగి వచ్చి ఏమండి ఆ వెలుగై వచ్చి ఆ చీకటిలో వెతుకుతున్నా కానీ ఏమండి అది గుర్తించట్లేదంట. కానీ నేనేం చేశానంటే, నన్ను గుర్తించట్లేదని చెప్పి పాపముతో పడి ఉన్న వీళ్ళని రక్షించడానికి అని చెప్పి ఏమండి మనందరి కోసము ఆయన ఏమండి పాపము నుండి పూర్తిగా విడిపించడానికి మన కోసం సిలువలో రక్తమును కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నాణ్యమును ఏమండి వెలుగులోనికి సంఘములోనికి తీసుకొచ్చి ఆ నాణ్యమును ఏమండి కాపాడటానికి ఆ స్త్రీ అయిన సంఘమును ఒక చోట చేర్చడానికి మన కోసము బలియాగమైన యేసును మనం చూస్తాం. అంతేకాదండి, ఆ యేసు మరణపు ముళ్ళును విరిచి లేచి పరలోకమునకు ఏమండి ఆరోహమైనట్టుగా మనం కనపడుతుంటే, ఈ సంఘము ఈ స్త్రీ అనే సంఘము ఈ భూలోకములో ఉండట క్షేమము కాదు అని మరలా మన కొరకు రాబోతూ ఉన్నాడండి. మనుష్య కుమారుడు మేఘారుడై ఆయన రాబోచు ఉన్నాడు. ఎందుకంటే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. ఆ మాట మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి చదవండి. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి ఏమండి భూలోకములో కొంత భాగము కాదు, భూమి అంతములో ఏమండి భూమి మొత్తం మీద తన దేవదూతలను పంపించి ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచుకొనిన వారిని ఎవరు వాళ్ళు యేసుక్రీస్తులో ఏమండి కడగబడి సంఘములో చేర్చబడి కడగబడిన నాణ్యము ఆ స్త్రీ సంఘములో చేర్చబడిన ఆ స్త్రీని ఏమండి ఏర్పాటు చేసుకొని పోగు చేస్తాడంట. ఎందుకు? ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళగాడు. నా ప్రియమైన సంఘమా, నేను ముగిస్తున్నాను. ఎందుకంటే చిన్నదిగా ఎక్కువ లోతుకి వెళ్తే సమయం సరిపోదు కాబట్టి 3 విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే సంఘం అనే స్త్రీ పాపములో ఉంటే దేవుని రాకడలో ఏమండి ఏర్పాటులో మనం ఉంటాం. పాపములో పడిపోయి చీకటిలో పడిపోతున్న మన జీవితాలు వెలుగుల దగ్గరకు రావాలి. అందుకే మన కొరకు ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే సంభవాలు చూస్తుంటే నాకు తెలిసి కొంచెం ఒకసారి విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే మనం ఉన్నప్పుడే దేవుని రాకడ ఉంటదేమో అని అనిపిస్తోంది. ఈ యొక్క యుద్ధాలు ఏమండి ఈ యొక్క అంతానికి రూపం కాదు, కానీ ప్రారంభానికి రూపంగా మనం చూసుకుంటే దేవుడు కదిలొచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే సేవకులు కూడా శిల్వ ధ్యానాలు తోటి దేవుని రాకడ గురించి కూడా చెప్పమని
సేవకులు చెప్పుకున్నారు. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆయన రాకడ గురించి ఆలోచన చేయాలి. అంతేకాదు ఆయన రాకడలో నేను ఉంటానా ఉండనా, ఆయన ఎత్తబడే సంఘంలో నేను ఉంటానా ఉండనా, ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపులో నేను ఉంటానా ఉండనా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకునే రకంగా తయారు అవ్వాలి అంటే ప్రార్థన ఎంతో అవసరం, వాక్యపు ధ్యానం ఎంతో అవసరం, దేవునికి లోబడే జీవితం ఎంతో అవసరం. అట్టి కృప మన సంఘానికి మన వ్యక్తిగతానికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరూ మోకాళ్ళ మీద ఉంటాం. ఎవరు కొంచెం ప్లేస్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఉంది, ఒక 20 నిమిషాలు దాకుంది, ప్రార్థనలో గడుపుదాం. ఎందుకంటే 40 దినాలు ఏ ఆశతోటి నువ్వు ఈ యొక్క ఏ ఉద్దేశంతో పూనుకున్నావో, దేవుని యొద్ద నుండి ఏమి పొందుకోవాలని, ఏది అడగాలని చెప్పి నువ్వు ఆశ కలిగి ఉన్నావు, హాస్టల్లో ఉండి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకపోవచ్చేమో, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడానికి డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో, కానీ దేవుడు ఇచ్చిన అవకాశం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటాడు, అయ్యా ఆత్మను నువ్వు ఆరిపోయొద్దు. అదిగో మోషే ఎదుట మండుచున్న పొదను చూసావా, బలిపీఠం మీద ఉన్న అగ్నిని నువ్వు ఆర్పివేయద్దు. నీవు మండని, నీవు మండితేనే నీలో నుండి వెలుగు ప్రకాశింప చేయబడింది. అనేక బిడ్డలకు వెలుగుగా నువ్వు ఉంటావు. నా ప్రియమైన సంగమా, అందరూ మోకాల మీద ఉన్నారు, నిలువు మోకాల మీద ఉన్నారు. దేవుడితో మాట్లాడుకునే సమయం ఇది. ఇతరుల గురించి ప్రార్థన చేయొద్దు, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకో. ఎంతగా నీవు ప్రార్థనలో ఎంతగా నీవు దేవుడికి దూరం అయ్యావో ఆలోచన చేసుకో. ఏ బలము కావాలో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో పాపములతోటి నీవు నలగగొట్టబడి ఉన్నావా, ఇదిగో సంఘములో నుండి పారేసుకున్న ఆ నాణ్యము వలె నువ్వు ఉన్నావా? మన తప్పులు పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాపపు క్షమాపణ గురించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మాత్రం, అయ్యా నేను చేసిన అపరాధ పాప దోషము, సమాధానం లేని బ్రతుకు, ప్రేమ లేని బ్రతుకు, అయ్యా ఇదిగో నీకు అంగీకారం లేని బ్రతుకు నువ్వు చెయ్యమన్నది చెయ్యక నేను పాపములో పడిపోయానయ్యా. నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను, నన్ను మన్నించమని వేడుకొనుచున్నానయ్యా. పాపములో ఉంటే ఇదిగో నాకు నీకు మధ్యగా నేను చేసిన పాపములు అడ్డుగా ఉన్నాయి, నన్ను పరిశుద్ధపరచు. నేను మంచివాడిని కాదయ్యా, నాలో ఏ మంచి లేదు అయ్యా. నన్ను బాగు చేయి ప్రభు, నన్ను కడుగు ప్రభు. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో నీవు కార్చిన రక్తము నా మీద కుమ్మరించు. నన్ను మంచివాడిగా చేయి, నన్ను క్షమించు ప్రభు. పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థన చేయి తల్లి. పరిశుద్ధ జీవితం నీకు ఎంతో అవసరం. పరిశుద్ధత లేకుండా నీవు దేవుని యొద్దకు రాలేవు, ఆయన చూడలేవు. మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధత కాపాడుకోవాలి. ప్రభువా, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచే ప్రభువా. వ్యక్తిగతంగా నువ్వు అడుగు ఒక మాట, యేసయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచే ప్రభు. నేను పరిశుద్ధతను కోల్పోయానయ్యా. ఎవరు అనాలోచనతో ఉండొద్దండి. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో. పరిశుద్ధతను పోగొట్టుకొని నువ్వు ఎంతగా ఇదిగో చీకటిలో పడి ఉన్నావు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఆయన మన మధ్యన వెలుగుతూ ఉండగా, అయ్యా నన్ను వెలిగించు, పరిశుద్ధతతో నన్ను వెలిగించయ్యా. నా విశ్వాసంలో బలమును కోల్పోయాను,
మన విశ్వాసంలో బలము కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా బలహీనుడయ్యా నేను, బలహీనును బలపరిచి దేవుడు నీవే కదా. నేను బలంగా ఉంటే ఏ స్థితిలోనైనా నీకు నమ్మకస్తురాలుగా ఉంటాను ప్రభు. అబ్రహాము దేవా విశ్వాసములో బలంగా ఉన్నాడు, నీ మాటకు లోబడి ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. నా విశ్వాసం ఎలాంటిదంటే, నువ్వు చెప్పిన మాటను చేస్తావో లేదో, దేవుడు నాకు సహాయం చేస్తాడో లేడని 2 పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తున్న బ్రతుకయ్యా కానీ ఎప్పుడు పడిపోతానో, ఎప్పుడు మునిగిపోతానో అలాంటి నులివెచ్చని స్థితిలో ఉన్న విశ్వాసము నాది. అయ్యా ఈ విశ్వాసముతో నేను ఏమి సాధించగలను? ఈ విశ్వాసముతో ఎలా నిన్ను కలుసుకోగలను? నీ చిత్తము నేను ఎలా చేయగలను తండ్రి? ఈ విశ్వాసముతో ఎలా సాక్షిగా నేను నిలబడగలను? నా విశ్వాసాన్ని బలపరచయ్యా. విశ్వాసం ఉన్నదేవా, నేను బలంగా తయారవుతున్నాను. అయ్యా నా విశ్వాస బలం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను దాటిపోవు, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా. అయ్యా కనికరించు, సహాయం దయచేయండి. అడుగమ్మా, నీ విశ్వాసం ఏ రకంగా ఉందో ఒకసారి అడుగు. ఎందుకంటే విశ్వాసముల ద్వారానే దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోగలము. విశ్వాసము ద్వారానే దేవుని యొద్ద నుండి పొందుకోగలము. విశ్వాసము ద్వారానే భూలోకంలో బ్రతకగలము. విశ్వాసము ద్వారానే నీ ప్రయాణం కొనసాగించగలము. ఏ రకంగా ఉంది నీ విశ్వాసం? ఏ రకంగా ఉంది? పొందుకో స్థితిలో ఉన్నావా? అటు భౌతికమైన ఆత్మీయమైన నీ విశ్వాసం ఏ రకంగా ఉందో ఒకసారి పరీక్ష చేసి అడుగు దేవుని. ఒకసారి నా విశ్వాసం సరిగా లేదు, చంచల మనసు అయ్యాను, నా మనసు పాడైపోయింది, విశ్వాసము అయాదివలైన కోల్పోయాను నేను. ఏ దేవుడు అని ఇదిగో కొన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నానే, ఏ దేవుడు అని నేను దూషించిన విశ్వాసము నాది. దేవుడు ఉన్నాడా అని భ్రమణ బ్రతుకుతున్న విశ్వాసము నాది. అయ్యా నన్ను క్షమించండి, ఈ మాట అడుగుతున్నాను. నా విశ్వాసాన్ని బలపరచు. అడుగమ్మా, జ్ఞానము కొరకు ప్రార్థన చేయి. జీవితంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలంటే, నువ్వు తీసుకునే నిర్ణయము సరైనదా కాదని నువ్వు గ్రహించాలంటే నీ జ్ఞానం సరిపోదు. దేవుని జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. జ్ఞానము పొదువుగా ఉంటే నన్ను అడగండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా నేను ఆలోచన చేయాలన్నా, నేను మాట్లాడాలన్నా, అర్థవంతమైన మాటలు నా హృదయంలో నుంచి రావాలన్నా నాకు జ్ఞానం ఎంతో అవసరము ప్రభు. ఏది పడితే అది మాట్లాడి నా హృదయంలో నుంచి అపవిత్రమైన మాటలతోటి, జ్ఞానం లేని మాటలతో నేను మాట్లాడి ఎంతో మంది ఎదుట నేను అవమాన పాలయ్యాను. దూషణకు అయాలుగా అవమానానికి నేను పాలయ్యాను ప్రభు. నాకు తెలియట్లేదు ప్రభువా, నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించాలో తెలియట్లేదు. అయ్యా నాకు ఇచ్చిన ఈ యొక్క సమాజంలో, సంఘములో ఇతరులతో ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో నాకు జ్ఞానమును దయచేయండి. నాకు ఇచ్చిన ఆర్థిక సమృద్ధిని ఎలా ఖర్చు చేయాలో నాకు జ్ఞానం సరిపోవట్లా. నా బిడ్డలను, అయ్యా కుటుంబాన్ని, తల్లిదండ్రులను
ఎలా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, నా భర్తతోటి నా భార్యతో ఎలా అయ్యా నడుచుకోవాలో నా జ్ఞానము సరిపోవటంలా. ఈ రాత్రి నేను అడుగుచున్నానయ్యా, నేను చేస్తున్న బిజినెస్ లో కానీ, నేను చేస్తున్న అయ్యా ఉద్యోగంలో కానీ ఎలా ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలో నా జ్ఞానము సరిపోవటం లేదు ప్రభు. ఈ రాత్రి నువ్వు అడగమన్నావు కదయ్యా, జ్ఞానము కొదువుగా ఉందా నన్ను అడిగన్నావు కదా. ఇదిగో నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది ప్రభు. మనుషుల జ్ఞానము అయ్యా నన్ను నరకములో పడవేస్తుంది. మనుషుల జ్ఞానము నీకు దూరము చేస్తుంది. నీ జ్ఞానముతో నన్ను నింపని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ జ్ఞానమే నాకు అవసరము ప్రభు. నీవిచ్చిన జ్ఞానంతో నేను సరైన నిర్ణయాలు తీసుకోగలను. ఏది మంచి, ఏది చెడు, ఏది అపవిత్రత, ఏది పాపము అని నేను గ్రహించగలను ప్రభు. అడుగు, దేవుని జ్ఞానము అడుగు. ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేయదు, నీ గురించి మాత్రమే అడుగు. దేవుడు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. ప్రార్థనలో నేను అయ్యా ఎదగాలి. ఆనాడు నీవు మాట్లాడావు కదా, ఒక్క రాత్రి అయినా నువ్వు ప్రార్థన చేసి ఉండలేవా? నన్నే కదా నువ్వు అడుగుతున్నావు. నీకు లోబడి అపవాదిని ఎదిరించమని వాక్యం సెలవిస్తుంటే నేను లోకములో ఉన్నాను, ఎదిరిస్తూ ఉన్నాను. మనుషులు అయ్యా మనుష్య వలె నేను జీవిస్తూ ప్రార్థనలో, విశ్వాసములో, అన్ని రకాలుగా వాక్యములో అభివృద్ధిని కోల్పోయాను. దేవునితోనైనా సంబంధాన్ని కోల్పోయాను. నీతో సంబంధము, సహవాసమును కోల్పోయాను. అభివృద్ధి లేదయ్యా, ఆత్మీయ అభివృద్ధి నాలో లేదు. ఎక్కడ ఇదిగో నేను ఎక్కడ స్టార్ట్ చేశానో, ఎక్కడ రక్షణ పొందుకున్నానో, ఎక్కడ మునిగానో అక్కడే నా ఆత్మీయ జీవితం ఆగిపోయినది. నేను విశ్వాసిగానే ఉన్నాను కానీ పరిచారకులుగా అయ్యా ఇదిగో విశ్వాసులైతే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు, కానీ పరిచారకులైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారయ్యా. నేను వాక్యానుసారంగా నడుచుకునే అభివృద్ధిని నాకు దయచేయి. ఆ అభివృద్ధి నాకు దయచేయి. యేసయ్యా, ఆత్మీయతలో అభివృద్ధి లేకపోతే ప్రార్థనలో ఇదిగో ఎన్నో సంవత్సరాలు నేను వస్తున్నాను, సరిగా ప్రార్థన చేయలేని పరిస్థితి. ఒకరికి నీ వాక్యమును అయ్యా నువ్వు చేసిన సాక్ష్యమును, నీవిచ్చిన సాక్ష్య బలమును ఇతరులకు పంచిపెట్టలేని పరిస్థితి. ఈరోజు దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉన్నాను ప్రభు. ఇంకను భయపడుతూ, ఇంకను మునుగుతూ, నువ్వు చేసిన గొప్ప కార్యాలను వివరించలేక ఇదిగో ప్రభువా అభివృద్ధి లేకుండా నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడే ఆగిపోయాను ప్రభు. ఈ రాత్రి నువ్వు అడుగు, నీ అభివృద్ధి ఎలా ఉంది? ప్రార్థన అభివృద్ధి, నీ వాక్యపు అభివృద్ధి ఎలా ఉంది? ఒక్కసారైనా బైబిల్ గ్రంథమును ధ్యానించలేని పరిస్థితుల్లో ఒక్కసారైనా దేవుడిచ్చిన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యమును సరే ధ్యానించడం కాదు, చదవటానికి కూడా, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి, ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఎట్లయితే దేవుని మర్మం ఏం తెలుసుకుంటాం? దేవుని వాక్యము సహవాసము లేదు, ప్రార్థన సహవాసము లేదు, దేవుని పాదాలు పట్టుకునే ఆ యొక్క అనుభూతి లేదు, ఏకాంత అనుభూతి లేదు. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకున్న పరిస్థితులు ఈరోజు. యేసయ్యా, నీ అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉందో ప్రార్థన చేయి. ఒకవేళ నీ అభివృద్ధి సరిగా లేకపోతే అయ్యా ఆత్మీయ అభివృద్ధి నాకు దయచేయండి. ప్రార్థన అభివృద్ధి నాకు దయచేయండి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచావు కదా. సమాధానము దయచేయటకు, శాంతిని దయచేయటకు నన్ను పిలుచుకున్నావు కదా ప్రభువా. ఆత్మీయ అభివృద్ధి నాకు దయచేయ ప్రభువా. ఆత్మీయ అభివృద్ధి నాకు దయచేయి అయ్యా. నేను శోధనలో ఏ రకంగా జయించాలో నాకు తెలియట్లేదు అయ్యా. ఈ శోధనలు, ఎన్నో ఆత్మీయ శోధనలు వస్తున్నాయి,
సాతాన్ని ఎదిరించలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇదిగో ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇదిగో విశ్వాసం కలిగి ఉండాలనుకున్నాను, విశ్వాసం కలిగి లేకుండా జీవిస్తున్నాను. ఈ శోధనను జయించుటకు నాకు శక్తిని దయచేయడు. ఈ శోధనను జయించే శక్తిని నాకు దయచే. ఏముందులే ఆదివారం వెళ్తే చాలే అని, ఏముందులే ఆలస్యంగా వెళ్తే ఏం కాదులే, ఆరాధనకు వెళ్తాంలే అని, ఇదిగోనైనా ఈ యొక్క ఆత్మీయ శోధనలో నేను పడి ఉన్నాను. నాకు ఆత్మీయ బలమును దయచే, ఈ శోధన జయించే కృప దయచే, కృప దయచే. దేవా, వ్యక్తిగతంగా నువ్వే ప్రార్థన చేసుకోమా. దేవుని అడుగు. కుటుంబంలో ఆశీర్వాదం లేదు ప్రభు, కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా, కుటుంబంలో రక్షణ లేదు ప్రభువా. కుటుంబంలో ఇదిగో చిన్న చిన్న వాటికే గొడవలు, కుటుంబంలో ఎదుగుదల లేదు, కుటుంబంలో మాటకి నాయనా గౌరవం లేదు, కుటుంబంలో సమాధానం లేదు ప్రభు. ఇంతవరకు కుటుంబము దేవా రక్షణ లేని కుటుంబంగా ఉంది ప్రభువా. నీ మాటకు విధేయత లేదు ఒకరికి ఒకరి పట్ల ప్రేమ లేని కుటుంబం ఉంది. మా కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా. మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా కుటుంబాన్ని దర్శించు. నా కుటుంబము దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇదిగో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నానే కానీ వారు మారాలి వీళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నాను కానీ ఇదిగో సాతాను గాడు ఎంతగా నా కుటుంబము పట్ల వాడు కొంచెం ఉన్నాడో గ్రహించలేకపోయాను. ఈ రాత్రి అడుగుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. నా కుటుంబం కొరకు ఇదిగో నా కుటుంబాన్ని భుజాల మీద పెట్టుకొని వేడుకొని వచ్చినాను. నా తండ్రి రక్షణ కొరకు, నా తల్లి రక్షణ కొరకు, నా బిడ్డల రక్షణ కొరకు, నా కుటుంబ రక్షణ కొరకు. వారు దేవా నీ రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండుటకు నీవు ఏర్పాటు చేయబడిన కుటుంబంగా ఉండాలి ప్రభు. నా కుటుంబాన్ని దర్శించండి, నా కుటుంబాన్ని దర్శించు ప్రభు. ఆరోగ్యం లేదయ్యా బౌద్ధిక, మా కుటుంబంలో అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు హాస్పిటల్లో పడిపోతున్న బిడ్డలు ఉన్నారు. శరీరం నలగగొట్టబడుతూ ఆరోగ్యము దేవదిగోనైనా ఎన్నో డబ్బులు పోసినా, వైద్యులకు పెట్టినా, ఎంత చేసినా స్వస్థత కలగట్లేదు ప్రభు. నీ గాయములో స్వస్థత ఉందని సెలవిచ్చావు కదా. ఇదిగో మా కొరకు గాయపడిన యేసు ఈ రాత్రి మా బిడ్డల కొరకు, ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు నీ యొద్దకు వచ్చి ఉన్నాడయ్యా. స్వస్థతను దయచే, సాక్షిగా నిలబెట్టు ప్రభు, సాక్షిగా నిలబెట్టయ్యా. ఎన్నో అనారోగ్యాలు, క్యాన్సర్ వ్యాధులతో, HIV వ్యాధులతో, కీళ్ళ నొప్పులతోటి, షుగర్ వ్యాధులతోటి, అదిగో అయినా బలహీన స్థితిలో అనేక విధాలుగా నేను నలిగిపోతున్నాను. శరీరాన్ని జయించలేని స్థితిలో నేను ఉన్నాను. శక్తిని దయచే దేవా. ఇంకొక విషయం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా, ఈ భూలోకంలో నీ చిత్తమును నెరవేర్చుటకు నాకు శక్తిని దయచే నీ ప్రకారం ఎలా నడుచుకోవాలి, నీ మాట స్వరము నేను ఎలా వినాలి, నీ చిత్తము నేను ఎలా గ్రహించాలి, నేను ఏమై ఉన్నాను, ఎందుకు నన్ను నిర్మించావు, ఎందుకు నన్ను ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నావో నీ చిత్తమును గ్రహించే శక్తిని నాకు దయచేయండి దేవా. సహాయం దయచేయండి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నా వ్యక్తిగతమైన ప్రార్థన అదిగో నాయన, నన్ను దాటి వెళ్ళక, నన్ను విడిచిపెట్టి వెళ్ళక, సియోను కొండ మీద నుండి నా హస్తమును చాపి ఇదిగో వారు ఎదుట గొప్ప చెయ్య మొదలు పెట్టిన దేవుడు నీవు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. రెండో అంశముగా ప్రార్థన చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ముగిద్దాం.
సంఘ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయండి. సంఘములో పరిశుద్ధత ఎంతో అవసరం. మా సంఘము ఇదిగో ఎన్ఆర్గం సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘములో పరిశుద్ధత లేదు అయ్యా. సంఘములో నీ చిత్త ప్రకారం నడుచుకునే రీతిగా సహాయం దయచేయండి. సంఘము దేవా అయ్యా అదిగో పరిశుద్ధమైన సంఘముగా కట్టబడాలి. సంఘములో ఐక్యత ఉండాలి ప్రభువా. ప్రార్థన చేయండి. మా సంఘములో ఐక్యతను దయచేయండి. ఒకరి పట్ల ఒకరు సమాధానం ఉండాలి. పరిచారకులు, సేవకులు, విశ్వాసులు ఐక్యత కలిగి సంఘములో నడవాలి. సంఘము ఐక్యతగా నిలబడాలి ప్రభువా. సహాయం దయచే ప్రభువా. నిజంగా నేను ప్రార్థన చేయకపోవడం వల్ల, నిన్ను అడగటం అయ్యా మానివేసటం వల్ల సంఘము ఐక్యత కోల్పోయినది అయ్యా. ఇదిగో దీనికి కారుకుని నేను ఒప్పుకొని వచ్చినాను. సంఘము ఐక్యతగా ఉండడానికి సహాయం దయచేయండి. సంఘములో ప్రభువా అయ్యా ఎంతో మంది బాధలతో, రోగాలతో అయ్యా, కష్టాలతో, ఇబ్బందులతో అయ్యాదిగా వివాహాల కొరకు అయ్యాదిగా గర్భఫలము నిమిత్తము, ఉద్యోగాల కొరకు సంఘములో నూతన ఆత్మలు ఎంతో మంది నీ పాదాలు పట్టుకొని వస్తున్నారు అయ్యా. ఆ బిడ్డల కష్టాలను ఒకసారి దర్శించండి. ఇదిగో ఎంతో మంది, ఇదిగో ఒక తల్లి, ఒక బిడ్డ అయితే అన్య జనాంగం నుండి రక్షించబడిన ఒక బిడ్డ ఇదిగో శివమ్మ గారి కొరకు ఎంతో రోధిస్తూ ఉన్నది. క్యాన్సర్ వ్యాధితో పడి ఉన్న బిడ్డను ఒకసారి ఇదిగో సంఘము కొరకు ఇదిగో సంఘముగా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డని రక్షించండి ప్రభువా. నీ చిత్తమైతే సహాయం దయచేయండి. మా సంఘములో ఉన్న అయా సేవకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సేవకులను మీరు దర్శించండి ప్రభువా. యవన బిడ్డలుగా మీరు ఎన్నుకొని విస్తారమైన ఇదిగో ఆత్మల భారము కలిగి ఇదిగో కుటుంబమును అయ్యా అదిగో నేను విడిచిపెట్టి మరి నీ కొరకు మండుటకు వచ్చి ఉండగా ఒక్కసారి మీరు దర్శించండి ప్రభువా. సేవకులు సాక్ష్యము నిలబడాలి. సేవకులు సంఘములో నీ కొరకు బహుబలంగా మండుతూ ఉండాలి ప్రభువా. సహాయమును దయచేయండి. ఈ రాత్రి విస్తారమైన ఆత్మను నీ కొరకు గోధుమల వలె నీ కొరకు సంపాదించే ఆత్మను సేవకులకు, సేవకురాలకు మీరు దయచేయండి ప్రభువా. ఎంతో మందిని దేవా మీరు ఏర్పాటు చేసుకుని పరిచర్యలో అయ్యా బిడ్డలను ఏర్పాటు చేసుకుని సేవ జరిగిస్తున్న ప్రతి పరిచారకును మీరు దర్శించండి. ఆ బిడ్డలకు ఆరోగ్యమునివ్వండి. ఆ బిడ్డల యొక్క అదిగో మనస్సును దేవా బలపరచండి, ఆదరించండి. ఆ బిడ్డల యొక్క అవసరతను మీరు తీర్చండి. సంఘములో ఉన్న సేవకులు అయా పరిచారకులు అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడుకోగలరు? ఎవరి దగ్గర ఇలా చేతులు చాచి అడుకోగలరు ప్రభువా. ఇదిగో సంఘము ఎదుట ఇదిగో నాయన కాదు కానీ నీ ఎదుట రెండు చేతులెత్తి వేడుకొని చిన్నాము. మా సేవకుల అవసరతలు మీరు తీర్చండి. తీర్చు ప్రభువా. నీవు కాకపోతే ఎవరయ్యా మాకు సహాయం చేశారు? నీవు కాకపోతే ఎవరు నాయనా మాకు సహాయం చేసేది? అడగమంటివే అడుగువాడు పొందుకుంటానని సెలవిచ్చావు కదయ్యా. మీరు తట్టండి నేను తీస్తానని సెలవిచ్చావు కదా. ఇదిగో ఈ రాత్రి నిన్ను తట్టుతున్నాము ప్రభువా. డోర్ ఎదురండి. సహాయం దయచేయండి. మా సంఘాన్ని బలపరచు. సంఘాన్ని ఏ రకంగా నీ కొరకు కట్టబడాలో, ఏ రకంగా దేవానైనా నీలో బలంగా తయారు చేయబడాలో ఆలోచన పుట్టించండి. ఏ రకంగా సంఘాన్ని దేవా నీ కొరకు అయాదిగోనైనా బలమైన ఆత్మలో కట్టాలో సేవకులకు ఆలోచన దయచేయండి. ఆచార భక్తి మా ఎదురు నుండి తీసివేసి వాక్యానుసారమైన భక్తిలో మేము కొనసాగుటకు, సంఘమును నడిపించుటకు, కుటుంబాలను నడిపించుటకు శక్తిని మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీవే కదయ్యా సహాయం దయచేయదు ప్రభు. పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని సెలవిచ్చావు. సంఘములో అయ్యా నీ ఆత్మ ప్రభావం ఉండాలి. ఈ సంఘములో నడిపించబడుతున్న ప్రభావము అనేక ప్రాంతాల మీదకి వెలుటకు సహాయము దయచేయండి. నీ ప్రభావముతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో సంఘము నడిపించబడాలి. ఈ సంఘములో అయ్యా మా సంఘములో
మా యొక్క ఆత్మీయ జీవితంలో సాతాను గాడికి చోటు ఇవ్వక, వాడికి అవకాశం ఇవ్వక, నీ ఆత్మలో మేము కట్టుబడులకు సహాయం దయచేయండి. సంఘములో దురాత్మను అయాదివలైన ఏలుబడి చేయకుండా నీ కంచె కాపుదల యోగు కుటుంబము వలె మా సంఘము మీద, కుటుంబాల మీద కంచె వేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. బిడ్డలు ఉపవాసాలను దేవా ఇదిగో ప్రార్థిస్తున్నాం. ఆహారాలను విడిచిపెట్టి, శరీరాలను విడిచిపెట్టి దేవా ఇదిగో అయ్యా ఇదిగోనైనా ఎదురు అయ్యా నీ కొరకు దేవా ఎదురు ప్రయాణం చేస్తూ ఉండగా ఎందు నిమిత్తము దేవా నీ బిడ్డలు పూనుకున్నారు, దేనికోసము నీ పాదాలు పట్టుకున్నారు, దేనికోసము నాయన ఇదిగో రోధిస్తున్నారో, దేనికోసము కన్నీళ్లు కారుస్తున్నారో, దేనికోసము అయ్యా అని నా తండ్రి నాయన అబ్బా తండ్రి అని పిలుస్తున్నారు. నీ బిడ్డలను ఒకసారి దర్శించు నాయన. బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఎంతో మంది మా సంఘములో కుటుంబాలకు వివాహాలై కుటుంబాలుగా ఏర్పాటు చేయబడుతున్న బిడ్డలు ఎంతో మంది రోధిస్తూ ఉన్నారు నాయన. బిడ్డలు దేవా ఆచార భక్తి కాదు కానీ ఈ రాత్రి దేవా ఇదిగో పరిశుద్ధాత్మ భక్తిలో బిడ్డలు నడిపించబడాలి. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలయ్యా. రాజు బిడ్డలు రాజు పిల్లల వలె ఉండాలి. యూదా గోత్రపు సింహం వలె నీ బిడ్డలు నడిపించబడాలి. సహాయం దయచేయండి. కృపతోడుగా ఉంచండి. సహాయం దయచేయండి. మా దేశాన్ని రక్షించండి. నాయకులను జ్ఞాపకం చేసుకోండి దేవా ఇదిగో భూలోకములో అయ్యా ఇదిగో మేము దేవా ఇదిగో అపవిత్రమైన కార్యాలు బంధిస్తూ ఉండగా పరలోకములో మీరు బంధించండి. భూలోకములో ఆశీర్వాదమైన వచనాలతో ఆశీర్వాదాన్ని మేము అయ్యా నువ్వు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మేము విడుదల చేస్తూ ఉండగా పరలోకములో మీరు విడుదల దయచేయండి ప్రభు. మాకు అయాదిగా విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును వర్ధిల్లకుండా సహాయమును దయచేయండి. మేము వెళుతున్న ప్రాంతంలో, మేము అడుగు పెడుతున్న ప్రాంతంలో నీ బిడ్డలుగా మేము ఆశీర్వదించబడాలి. అనేక బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా యేసు నామములో ఉండాలి ప్రభువా. సహాయం దయచేయండి. మేము ఇచ్చేవారిగా తలగా, నీ నామానికి సాక్షిగా నీ బిడ్డలుగా మేము దేవా ఎదుగునైనా ప్రతి చోట మేము ఉపయోగకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము చేతులు చాచి అడుక్కునే వారిగా కాదు కానీ చేతులు చాచి ఇచ్చేవారిగా ఆత్మీయంగా భౌతికంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఎదుగునైనా చదువుకున్న బిడ్డలైతే అయ్యా అది ఎక్కడున్న బిడ్డలు అయితే నీ బిడ్డలు దేవా రోషము కలిగి ముందుకు కొనసాగాలి. కృప దయచేయమని వేడుకుంటూ అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం ఈ చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొంది నామం తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్త సంపూర్ణమిచ్చి వాదికి అంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. విశ్వాసం ఉంచండి. మనం చేసిన ప్రార్థన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. నమ్మకంగా ఉండండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడని స్తోత్రాలు చెల్లించండి. అది ఇప్పుడు మనందరికీ అనుగ్రహించిన దాకా.